హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది. సో క్లియర్గా చూసుకున్నట్టయితే సో గ్యాప్ అప్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్యాండిల్ హై లో చూసుకుందాం. సో మార్కెట్ అయితే డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అవుతుంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఛానల్ పైన. సో ఇది కూడా మనకి ఫస్ట్ 1 మినిట్ క్యాండిల్లో సో డౌన్ సైడ్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ వస్తుంది. సో చూద్దాము. సో నెక్స్ట్ మనకి చూద్దాము ఈరోజు సో ఏ విధంగా ఉంది అనేది. మనకైతే ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాము. సో డౌన్ సైడ్కి డౌన్ సైడ్ అయితే రావాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫస్ట్ నిఫ్టీ తీసుకుందాము. సో 24,200 పిఈ చూద్దాము. క్యాపిటల్ సో డిసిప్లిన్, పేషెన్స్, స్టాప్ లాస్, టార్గెట్ చూద్దాము. సో ఈరోజు కొద్దిగా పొజిషన్ సైజింగ్ ఎక్స్పైరీకి దగ్గరలో ఉంది కాబట్టి సో నేను చిన్న రిస్క్ అయితే తీసుకున్నాను. చూద్దాము ఫ్రెండ్స్. సో లైవ్ ట్రేడ్ మార్కెట్ అయితే ఇక్కడ ఆర్ఎస్ఐ ఎంత ఉంది? సో ఇది మనకి 10 మినిట్స్ పెడదాం. సో ఇది కూడా మనకు షార్ట్ పొజిషన్స్లో ఈరోజు కూడా సెల్లింగ్ ప్రెజరే ఉంది. చూద్దాము మనకి అనుకున్నట్టుగా ఈ ఏరియా దాకా వస్తుందా లేదా. 184 పాయింట్స్ ఇందులో. సో అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీలో మనం అనుకున్నట్టుగా ఇక ఈ టార్గెట్ 62 పాయింట్స్. సో కనీసం ఇక్కడికన్నా చూద్దాము. సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉందా లేదా అనేది చూద్దాము. సో
ఇది కంప్లీట్గా రెడ్ అంటే హ్యామర్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో బుల్లిష్ సిగ్నల్ వస్తుంది. చూద్దాము, ఇది బుల్లిష్ సిగ్నల్, కానీ ఇక్కడ రెసిస్టెన్స్ అవుతుంది ఇక్కడ. సో ఇది ఒక రెసిస్టెన్స్ మనకి. తర్వాత ఇది ఒక ఇక్కడైతే సెల్లింగ్ ప్రెజర్ అయితే రావాలి. ఇది ఒక రెసిస్టెన్స్ ఉంది 50% నుండి. ఇక్కడ RSI చూస్తే ఓవర్ బాట్. సో ఇదేమో ఓవర్ బాట్లో ఉంది క్లియర్గా చూసుకుంటే. 78 ఓవర్ బాట్లో ఉంది. సో మార్కెట్ అయితే డౌన్ సైడ్కి అయితే రావాలి. ఇక్కడ కూడా చూసుకుంటే ఇక్కడ కూడా ఓవర్ బాట్. సో ట్రాపీగా ఉంటుందా ఏంటి అనేది చూడాలి. ఇక్కడ RSI కూడా ఓవర్ బాట్ జోన్లో ఉంది. సో కొద్దిగా ఎర్లీగా కొన్నాను. సో ఈ ఏరియాలో కొన్నాను. సో కొద్దిగా సో అది ఫ్రెండ్స్. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనం అయితే ఇది ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాం ఈరోజు. సో గ్యాంబ్లింగ్ ట్రేడ్ అనేది చేయకూడదు. సో ఈరోజు ఓన్లీ 1 ట్రేడ్ చేద్దాము.
సో సిస్టమ్ ముందు ప్రాఫిట్ వస్తే టార్గెట్ వచ్చినా కానీ మనం స్టాప్ లాస్ ఇచ్చేసి వెళ్ళిపోదాము. సో మైండ్ సెట్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. లాసెస్ కట్ చేయటము. పొజిషన్ సైజింగ్ కొద్దిగా ఈరోజు ఎక్స్పైరీకి దగ్గరగా ఉంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో నిఫ్టీకి కొద్దిగా పొజిషన్ సైజు చీప్లో దొరుకుతుంది కదా అని కొద్ది క్వాంటిటీ యాడ్ చేశాను. సో స్మాల్ టార్గెట్స్, స్మాల్ లాసెస్ ఉండాలి. చూద్దాం ఈరోజు ఏ విధంగా ఉంటుంది అనేది. సో మార్కెట్ ఎక్కడ వరకు రావచ్చు అంటే సో 50%. సో వీటి వరకు రావచ్చు. ఈ 50% బిలో వచ్చిందనుకో, సో ఇక్కడ మనకి 192 పాయింట్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మనకు ఒక ఫాల్ అయితే వస్తున్నట్టుంది. సో చూద్దాం. సో ఇది ఎంట్రీ జోను. సో మనకైతే ప్రాఫిట్ అయితే వస్తుంది. టార్గెట్స్ అయితే పెడదాము. చూద్దాం. సో ఇదే ఏరియాలో ఉంది మార్కెట్ మూమెంట్. చూద్దాం. ట్రాపీగా ఉంది మార్కెట్. బుల్ సైడ్ అయితే ఉంది మార్కెట్. ఇక్కడ వరకు అయితే రావాలి కనీసం, ఈ లో వరకు. మనది కూడా ఈ లో వరకు కనీసం రావాలి. చూద్దాం, వెయిట్ చేస్తున్నాం.
ఇన్సైడ్ బార్ క్యాండిల్. సో ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్ పడ్డది. ఈ పెద్ద క్యాండిల్ మధ్యలోనే ఈ బేబీ క్యాండిల్స్ అన్నీ ఉన్నాయి, 1 2 3 4. సో దీనికి పైకి కానీ దీనికి కింది సైడ్ బ్రేక్ ఇస్తేనే మనకు మూమెంటం ఉంటుంది, లేకపోతే మార్కెట్ అయితే సైడ్ వేస్గా ఉండొచ్చు. సో పెద్దగా మూమెంటం ఉండకపోవచ్చు, చూద్దాం. అది ఫస్ట్ హాఫ్లో ఉంటుందా లేదా అనేది తెలియదు. నిన్ననైతే మార్నింగ్ ఫస్ట్ హాఫ్లో బాగా మూమెంటం ఉంది. సో ఈరోజు మొత్తం ఫస్ట్ హాఫ్లో సైడ్ వేజే ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో చూద్దాము. హలో, కన్ఫ్యూజ్ అయిపోయాను, ఎందుకంటే 700 పాయింట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను ఏ ట్రేడ్ తీసుకోలేదు. సార్ నేను చెప్పాను పక్క అయ్యేది 1 minute టైం ఫ్రేమ్ లోనే. బయట ఫోటో బజార్ సిఏ కదా, సిఇఓ ఎప్పుడు సపోర్ట్ ఇస్తుందంటే ఒక్కసారి హై బ్రేక్ అయింది. సిఈ 9 to 6 430 దగ్గర ఎంట్రీ, 430 ఒకే ఒక క్యాండిల్ 600, 430. సో ఫ్రెండ్స్, ఇదేంది ఈరోజు సైడ్ వేస్గా ఉండేలా ఉంది, ఎందుకంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి సెకండ్ హాఫ్లో డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ అవుతుంది. సో సో ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ అయితే ఏం రావట్లేదు, మార్కెట్ సైలెంట్గా సైడ్ వేస్గానే ఉంది. సో మనం ఏం చేయలేము, మార్కెట్ మూమెంటం లేనంత వరకు ఐడియల్గా కూర్చోవడం వరకే. సో ఇది ఏ విధంగా మనకు ఆల్రెడీ స్టాప్ లాస్ హంటింగ్ కోసం వచ్చింది. సో ఎవరైతే ఇక్కడ మార్కెట్లో ఈ ఏరియాలో సెల్ చేశారో, లేకపోతే ఇక్కడ సెల్ చేశారో, సో వీళ్ళ స్టాప్ లాస్లు అన్నీ పైన ఉంటాయి, ఇటు సైడ్. అందుకని మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్తుంది, స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది. సో పెద్దగా మూమెంటం అంటూ ఏం లేదు. షార్ప్గా ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకోవాల్సింది మనం.
చూద్దాం. మొమెంటం ఏం లేదు, అసలు సైడ్ వేస్గా ఉంది. ఇన్సైడ్ బార్ క్యాండిల్ పెద్దది ఫామ్ అయిన తర్వాత మిగతా అన్ని చిన్న క్యాండిల్స్ కాబట్టి దీన్ని బ్రేక్ ఇచ్చేదాకా మన చేతిలో ఏం లేదు ఇప్పుడు మార్కెట్. సో చూద్దాం. సో అది ఫ్రెండ్స్, ఇంకెంతసేపు సో స్టాప్ లాస్ హంటింగ్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ స్టాప్ లాస్, సో మనకి ఇక్కడ చెప్పాలంటే స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది. వీళ్ళ స్టాప్ లాసు సో నిన్న ఇక్కడ సెల్ చేసి మార్కెట్ తీసుకొచ్చారు, ఇక్కడ సెల్ చేసి మార్కెట్ తీసుకొచ్చారు. సో వీళ్ళ స్టాప్ లాస్లు అన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ ఏరియాలో స్టాప్ లాస్లు ఉంటాయి. వీళ్ళ ఏరియా స్టాప్ లాస్ 7 ఉంటుంది, ఈ ఏరియా స్టాప్ లాస్ 7 ఉంటుంది. సో కాబట్టి వీళ్ళ స్టాప్ లాస్ని హంట్ చేయడానికి మార్కెట్ అయితే అప్ సైడ్ ఉంది. సో వీళ్ళు ఎగ్జిట్ అవుతే తప్పితే సో మార్కెట్ డౌన్ సైడ్ రాదు.